గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటే నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అనేదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోద్ది. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్ట కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాగకన్యా, ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా. రైట్, వెళ్ళాకరనుకో. ఇడు మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిది? ఎంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగనో వదిలేకపోతే కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి. ఇదిగో ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతున్నాయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన అన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పెట్టినా బాగుండేదనే. రే తప్పుడు కొద్దు ఇలా సంబంధ వార్త వస్తుంది. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు అల్లుడు, నా బేటీకి బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో, అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు, నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, నీ కాలు అందరి మీద బయట కట్టా, బయటికి దాలో.
అచ్చా అచ్చా ఇప్పుడు బయటనా అల్లుడు ఇప్పుడు అందరికి సంతోషమే కదా సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పని నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏవాడాలా ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా. ఓ నా మాట కాదనగను మావా. అన్న ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. ఎందుకు? దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ओहा ओहा क्या दिमाग है रे तुम्हारा बेटा बजाओ ले जाओ एक डोल अच्छा तरह बजाओ बजाता मावा तू जाओ तू जाओ जातू रे बजाता मावा సర్పసుందరా. ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఎసం తాగి ఈ కెరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఊరి 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 నా బావి పేసినంట నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరి నా బొగ్గుకొండ నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును ఇంతకీ ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించటమేట్రా? ఛీ, జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మన నా ఎదుకుల్లో నా బొగ్గు కొండ కదే. రే జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటనే చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరుతం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా వా ముఖరథము అదే పెట్టించుకొస్తా. డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అరిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు ఎవరినెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు కాకి పిల్ల కాకి ముద్దురా. నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. చాలా వరకండి అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి.
అయ్యా ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అది కాయ చేసేయండి ఏం డాడీ అట్లాగే ఇదేమిటి ముక్క మీద నల్ల చుక్క కదా పెట్టాలి తెల్ల చుక్క పెట్టారేమిటి నల్ల బొట్టు పెడితే నీ రంగులో రంగు కలిసిపోద్ది. నువ్వు పొగ్గుకుంటావు కదా, అందుకే నేనే తెల్ల చొక్క పెట్టమన్నా. డాడీ